కవిత గారు ఆయన దీక్ష స్టార్ట్ అయినాక TV9 లో జకీర్ గారితో మార్నింగ్ 7:30 to 1 o'clock దాకా డిబేట్ లో ఉన్నాం. ఆయన అరెస్ట్ అయ్యి ఖమ్మం పోయేదాకా. తర్వాత నేను ఆ రాత్రి అమెరికాకి వెళ్ళి 18th వచ్చాను. 18th మార్నింగ్ ఆఫ్ డిసెంబర్. ఆయన విరమించింది 9th, 11th కు డిశ్చార్జ్ అయ్యాడు. నేను 18th నాడు రిలీజ్ చేశాను ఇవంతా. ఇది నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేను అనుకుంటున్నా, నేను ఇదే డాక్యుమెంట్ మళ్ళీ మహేష్ కుమార్ గారికి ఇప్పుడున్న PCC అధ్యక్షుడు MLC గారికి ఇచ్చాను. వారు ఏదైతుందో గాంధీ భవన్ నుంచి అప్లై చేశారో ఒక 20 రోజులు అయింది. ఇంకొక 20-25 రోజులు ఈ డాక్యుమెంట్ అంతా ఏదైతుందో అఫీషియల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇది నిలదీయండి అని ఏదైతుందో నేను మహేష్ గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను, నా మిత్రుడిని. రాబోయే రోజుల్లో ఇదంతా బహిరంగ పరుస్తారు. ఇటువంటి దొంగ దీక్షలు చేసి దొంగ నాటకాలని బావాడి ఇవాళ నేను చావడానికి సిద్ధంగా నువ్వెందుకు చేస్తావయ్యా? నీ నాయన చావలేదు, నీ బావ చావలేదు, నీ యొక్క మిత్రులు గాని నీ బంధువులు గాని నీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు చావలే. అమాయకులు చంపాను మీరు రెచ్చగొట్టి. ఈవెన్ దీక్ష విరమించిన తర్వాత కూడా 4 లక్షల మంది అంటే 4 కోట్ల పాపులేషన్ తెలంగాణ. 4 లక్షల మంది చచ్చినా అంటే చంపడానికి తయారున్నట్టే కదా మీ నాయన. అమాయకులను చంపి 1000 కోట్లు అధికారము, దర్పణము, పోస్టులన్నీ మీరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి దిగిపోయారు, ఓడిపోయారు. ఇప్పుడు ప్రతిపక్షం మీద మీరెందుకు ఇంత వ్యతిరేకంగా పోరాడుతున్నారు? నేను పోరాడడం లేదమ్మా, నేను ఇష్యూస్ చెప్తున్నాను. నాకు పోరాటం అనేది నేను ఇండివిజువల్. నేను మీరే చెప్పారు విశ్లేషకుడు అని. ఇవన్నీ చూసి నేను మాజీ ఎమ్మెల్యేగా, మాజీ RTC చైర్మన్ గా కాంగ్రెస్ ప్రాపర్ గా అటాక్ చేస్తలేదు, ప్రజలకు మెసేజ్ ను కరెక్ట్ ఇవ్వడం లేదు. దాన్ని ఏదైతుందో నేను ఎడ్యుకేట్ చేయడానికి, ఏదైతుందో వాళ్ళు చేసిన అన్యాయాలు చెప్పడానికే మీ ముందుకు నేను వస్తున్నాను. సోషల్ మీడియా గానీ కొన్ని ఇంపార్టెంట్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కరీంనగర్ గానీ, ఢిల్లీ గానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇష్యూ మీద, టైమింగ్ మీద. ఇప్పుడు దివాస్ దీక్ష చేశాడు. ఆ రోజు నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఇప్పటి వరకు ఏ రోజు ఒక 10 సార్లు చేశాను నేను. 2009 నుంచి డిసెంబర్ 18 నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నా దానికి కౌంటర్ ఇవ్వలేదు. ఎవరు ఇది అబద్ధము గోనె ప్రకాశ్ రావు చెప్పేదని చెప్పలేదు. ఇది ఈవెన్ వాళ్ళకి తెలుసు మీరు చెప్పేవన్నీ నిజాలని. ఇవన్నీ నిజాలే కదమ్మా, ఇది రిపోర్టే కదమ్మా. డాక్టర్స్ ఈవెన్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే ఇప్పుడు నిజాలను ఒప్పుకున్నట్టే కదా. సమాధానం ఇచ్చినట్టు ఇది సమాధానం ఇచ్చినప్పుడు బహిరంగ వేదిక రావాలి కదా, డాక్యుమెంట్ తోటి రావాలి కదా. ఈ డాక్యుమెంట్ కరెక్టా కదా, ఫేక్ అని చెప్పాలి కదా. ఈ డాక్టర్స్ పేర్లు ఇవన్నీ అయితే నేను టైప్ చేయలేను కదా, ఈ గ్రాఫిక్స్ అయితే నేను చేయలేను కదా. ఈ రిపోర్ట్ అంతా మెడికల్ రిపోర్ట్ ఒక 70 పేజీల రిపోర్ట్ నేను ఎంత చేయగలుగుతా? ఆయన ఇచ్చిన స్టేట్మెంటే కదా ఇది. CDలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇది CD ఆల్సో దేర్. సో అందుకోసం ఏదైతుందో దీంట్లో KTR గారు అరెస్ట్ కాక తప్పది. కేసు ఏం కాదని నేను గతంలో కూడా చెప్పాను. నేను కేసు ఏమవుతుందా అనేది ఇదివరకు నెంబర్ ఆఫ్ కేసెస్ నేషనల్ లెవెల్లో జరిగినాయి, వీగిపోయినాయి. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అరెస్ట్ కావడం అనేది ఖాయము. ఇంతకు ముందు మీరు ఒక మాట అన్నారు, ఉన్న దేశం మొత్తం లేదా ప్రాంతీయ పార్టీలలో ఎక్కువ డబ్బు, ఎక్కువ 900 కోట్ల చిల్లర ఎవరికి వచ్చినాయి? మా నేషనల్ పార్టీ ఒక BJPకి తప్పితే కాంగ్రెస్ కే రాలే కదమ్మా బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్. ఎందుకు వచ్చినాయి? ఇక్కడ మస్కా ఈ రోజు భారతదేశంలో ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్న స్టేట్ అంటే పార్టీలకు కానీ ఫండ్ కానీ చేయాలంటే ఓన్లీ తెలంగాణ. ఈ రోజు బాంబే కంటే కూడా, కలకత్తా కంటే కూడా రిచెస్ట్ ఆఫ్ అయింది. ఇక్కడ ఫార్మా కంపెనీలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఏదైతుందో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ కానీ, అన్నిట్లో డబ్బులే కదమ్మా మస్కా కదా. రాజకీయాలు ఇంత క్రేజీ ఎందుకు పెరిగింది? ఇవాళ 30 కోట్లు ఖర్చు పెట్టింది ఒక క్యాండిడేట్ మీద. 30 crores TRS ఈ భారతదేశ చరిత్రలో ఇంత హైయెస్ట్ ఖర్చు పెట్టింది ఇప్పటి వరకు లేదు, ఉండబోదు. ఇక ఒక శాసనసభ స్థానానికి 30 కోట్లు ఇచ్చాడు. ఎక్కడ డబ్బండి ఇదంతా? మేము అవినీతి చేయాలి, నికాసుగా ఉన్నాం అని చెప్తున్నావు. ఎక్కడ డబ్బు ఇదంతా? సింగరేణి ఎలక్షన్ లో కోట్ల రూపాయలు కదమ్మా. ఒక మీటింగ్ పెడితే మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఒక్కొక్క మీటింగ్ 2.5-3 కోట్లు. అదేంటి? ఎక్కడ? గ్రౌండ్ లో కాదు, స్ట్రీట్ మీటింగ్కే. అన్ని ఒక్కొక్క మీటింగ్ కదా కేసీఆర్ అడ్రస్ చేసింది మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో. ఓన్లీ స్ట్రీట్ మీటింగ్, ఈవినింగ్ మీటింగ్ కనుక పండుడు, మళ్ళీ లేచుడు, మళ్ళీ తెల్లారు ఒక ఈవినింగ్ మీటింగ్. ఓన్లీ 1 మీటింగ్. ఆ 1 మీటింగ్ 2.5-3 కోట్లతోటి పబ్లిక్ గ్యాదరింగ్, మైక్ సిస్టము, పబ్లిక్ ను డబ్బులు ఇచ్చే తీసుకురావాలి కదమ్మా. డిపాజిట్లు పోయినాయి కదా. అందుకోసం ఏదైతుందో దీంట్లో అవినీతి జరిగిందనేది, నేను వ్యక్తిగతంగా నీకు కిక్ బ్యాక్ వచ్చిందనేది మాత్రం రాకపోవచ్చు. కానీ నీవు సిస్టమ్స్ ను, ప్రొసీజర్స్ ను కాదని నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వితౌట్ క్యాబినెట్ డిసిషన్ హౌ ఇట్ ఇస్? ఎట్లయితే నువ్వు ఓరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినావు? మాదే ప్రభుత్వం నేను చూసుకుంటానని చెప్తుండే కదా అక్కడ IAS ఆఫీసరు.
ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. ఇంకోటమ్మా, ఉమ్. ఈ రోజు వాళ్ళు చింతమడగ ఊరు, ఒకసారి ఊరికి పోయాడు. పోయి ఏం చెప్పాడు కేసీఆర్ అంటే, ఆయన పప్పు బెల్లాలకు ఎట్లా పంచుడు చెప్తాడు. నా పరిస్థితి మీకు తెలుసు, మీ పరిస్థితి నాకు తెలుసు, అందరికి ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి ఏదైతుందో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను, 10 లక్షలు వంచిందమ్మా. ఎవరి సొమ్ము అది? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. నీ ఊర్లో నీ పాపులారిటీ కోసం నీకు ఇప్పుడు అక్కడ గుంట భూమి లేదు, చిన్న గజం లేదు, అక్కడ అంత అమ్ముకున్నాడు. ఎప్పుడు ఏం లేదు అక్కడ ఊర్లో, ఆయనది లేదు, వాళ్ళ అన్నది లేదు, ఇద్దరిది లేదు. నక్సల్స్ బెదిరిస్తే, నక్సల్ బెదిరిస్తే వ్యవసాయం వదిలిపెట్టి వచ్చిండు. 99లో మంత్రి ఉండే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. చివరకు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు పంచారు అది చేసి దాన్ని గవర్నమెంట్ ఏదైతుందో ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చారు. వాళ్ళ ల్యాండ్స్ 50-60 ఎకరాలు ఉండే. ఇద్దరు వాళ్ళ అన్న నా మంచి మిత్రులు, అన్న పిల్లలు నా మిత్రులు. నా క్వార్టర్లో ఉండే రంగారావు, కలవకుంట రంగారావు, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, 9 మంది సిస్టర్స్. అన్న పిల్లలు నా దగ్గర ఉండే. రమ్యారావు ఉన్నారు కదా, మా దగ్గర ఉండరు వాళ్ళు. రమ్యారావు, తర్వాత వంశీ అండ్ మన కన్నారావు, రియల్ ఎస్టేట్ చేస్తారు కదా కన్నారావు, యూట్యూబ్ లో ఫేమస్ కదా, వాళ్ళ అన్న కొడుకు అతను. ఒక బిడ్డ వాళ్ళు చనిపోయిన తర్వాత పెళ్లి ఏదైతుందో అది ఎలా చేశాడు ఏ సంగతి, కానీ ఇతనే కాళ్ళు గడిగాడు రమ్యారావుకి ఏదైతుందో. రమ్యారావు గారు కూడా బయటకు వచ్చి ఆయన మీద కొన్ని ఆరోపణలు చేయడం చూస్తా ఉన్నాము. అంటే వాళ్ళ మధ్య అంటే కుటుంబ కలహాలు అంటారా? అంటే వాళ్లకు అడ్జస్ట్ కాక ఎన్నో హామీలు ఇచ్చాడు. ఉప ఎన్నికలప్పుడు కరీంనగర్ లో వాళ్ళ భర్త ఏదైతుందో ఎలక్షన్ ఏజెంట్ ఉండే 2004లో, వాళ్ళ ఇంట్లో ఉండేవాడు కరీంనగర్ లో. ఏదో గొంతెమ్మ కోరికలు చెప్పాడు, ఇది ఇస్తా అది ఇస్తా అని. ఢిల్లీలో పోయి నెలల తరబడి ఉన్నా ఏం చేయలే. డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చింది. వచ్చినప్పుడు ఆమె బయటకు వచ్చింది. ఆమె ఏదో పోరాటం చేస్తుంది. వాళ్ళ అన్న ఉన్న ఏదైతుందో వాళ్ళ తల్లి, అన్నగా తమ్ముడు వంశీ ఏదైతుందో వాళ్ళు విత్ కేసీఆర్ దగ్గర ఉన్నారు. కన్నారావు గారిని పిలువరు, అతను పోడు, అతని వ్యవహారం, అతని వ్యాపారం అతను చేసుకుంటుంది. ఈమె ఏదైతుందో ఈమె కాంగ్రెస్ లో ఉండి ఏదో క్రిటిసైజ్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది ఏం చేయడం లేదు, బట్ అభిప్రాయ భేదం ఉంది. వాళ్ళు కూడా ఏదైతుందో ఈమెను గాని కన్నారావు గారిని ఫంక్షన్స్ కూడా పిలువరు. బట్ రమ్యారావు తల్లిని, రమ్యారావు పెద్ద తమ్ముడు వంశీ ఏదైతుందో ఎవ్రీడే కేసీఆర్ తోటి ఉంటారు. మహారాష్ట్ర కూడా ఇన్ఛార్జ్ ఉండగా మీకు తెలుసు కదా, వంశీ చందర్ ఏదైతుందో వాళ్ళు ఏదైతుందో వాళ్ళ అన్న వాళ్ళ తండ్రి నా దగ్గర ఉన్నాడు, వంశీ కూడా నా దగ్గర ఉన్నాడు. ఎమ్మెల్యే కార్డ్స్ లో నేను దాదాపు 87 to 2005 వరకు ఒకే క్వార్టర్లో ఉంటే 18 సంవత్సరాలు వాళ్ళు కూడా క్వార్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉపాధి కోసం ఏదో ఒక సహాయ సహకారాలు అందించాను. ఇప్పుడు దే ఆర్ కంఫర్ట్. వాళ్ళ తండ్రి నాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే నా క్వార్టర్లో దాదాపు 3-4 ఏళ్లలో ఒక మినిమం ఒక 1 year దాకా నా క్వార్టర్లో ఉన్నాడు. అతను నా క్వార్టర్లో ఉండేవాడు. 43Aలో వస్తే ఉండేవాడు. ఆయన అప్పుడు ఫ్యామిలీ ఏదైతుంది ఇక్కడ లేకుండే సిద్దిపేటలో ఉండే. సిద్దిపేట తర్వాత వాళ్ళ పిల్లలు కూడా, పెద్ద కొడుకు నా దగ్గర ఉండే. తర్వాత వాళ్ళే క్వార్టర్ తీసుకున్నారు. ఉండి ఫ్యామిలీ అంతా అక్కడనే ఉండి చదివారు వాళ్ళు. ఇది సో కేటీఆర్ అనేది సిస్టమ్ ను బ్రేక్ చేసిండు. దీంట్లో అతనికి కిక్ బ్యాక్ రాకపోవచ్చు, కానీ ఏదైతుందో సిస్టమ్ బ్రేక్ చేసిండు కనుక ఈ కేసులో అరెస్ట్ కావడం అనేది ఖాయం. బెనిఫిట్ జరగకపోవచ్చు, డబ్బులు తీసుకోపోవచ్చు, బట్ ఆర్బీఐ గైడ్లైన్స్ కాదని, ఫెమాన్ కాదని ఏదైతుందో నువ్వు డైరెక్ట్ గా ఇవ్వడం అనేది అవుతుందో, డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇచ్చినావు కనుక ఈ కేసులో అక్యూజ్ నెంబర్ గా అరెస్ట్ కావడం ఖాయం. దాంట్లో ఏ మాత్రం లేదు. ఇక సావనైనా వస్తాను. ఇక ఇద్దరు సంగతి చెప్పిన ఈ రామాయణము వినొచ్చిందా? సత్య క్వశ్చనే లేదు. వినొచ్చిందా? నీవే చెప్పావు, నేనే చెప్పిన ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేట్ లా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన అని చెప్పావు. నా మిత్రుడు గ్రీన్ కో కంపెనీ అని చెప్పావు. గ్రీన్ కోనికి 40 కోట్లు ఇచ్చిన, అందరికి ఇవ్వలేదా? మెగా ఇవ్వలేదా అంటున్నాడు. ఇచ్చిండ్రయా, అందరికి ఎంత ఇచ్చిండ్రు, నీకెంత ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, నీకు ఎందుకు ఇచ్చిండ్రు? ఇవన్నీ రేపు ఏదైతుందో జాబ్ చెప్పాల్సి వస్తుంది కదా పబ్లిక్. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏదైతుందో మీరు ప్రజాధనాన్ని బడాబాబులు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.